నమస్తే అండి. నమస్కారం అమ్మా. భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ పార్టీకి ఫండ్ ఇవ్వడం అనేది ఆనవాయితీగానే వస్తుంది. ఎవరైనా సరే పార్టీకి ఫండ్ అనేది ఇస్తారు. కానీ ఆ పార్టీకి ఇచ్చే ఫండ్ బాండ్ల రూపంలో ఎస్బీఐకి సమర్పించాలని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చిన ఆ ఎస్బీఐకి వచ్చిన బాండ్లు వీళ్ళు ఇవ్వమని అడిగితే, ఈసీకి ఇవ్వమని అడిగితే ఇప్పటి వరకు ఎస్బీఐ ఇంకా ఇవ్వలేదు. ప్లస్ ఇంకా టైం పొడిగించమని కూడా అడుగుతున్నారు. కానీ కోర్టు అయితే వాళ్ళకి 26 రోజులు టైం అయితే ఇచ్చింది. మరి ఇప్పటి వరకు ఇంకా సమర్పించకపోవడానికి కారణం ఏంటంటారు? దేశంలో దొంగలు పడ్డారు. ఎప్పుడన్నా భారతదేశంలో రాజకీయ పార్టీలు ముసుగు తగిలించుకున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ దొంగలు కంపెనీలు అంటే ప్రైవేటలైజేషన్లో భాగంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా, లైక్ దట్ టాటా, బిర్లా, అంటే సిమెంట్ ఫ్యాక్టరీలు, ఉక్కు పరిశ్రమలు, తర్వాత ఇంటర్నెట్ పరిశ్రమలు, రకరకాల పరిశ్రమలు ఉన్నాయి కదా, అదాని, అంబానీ, వాళ్ళ పిండాకూడు పరిశ్రమలన్నీ చాలా ఉన్నాయి కదా భారతదేశంలో. వాళ్ళకి డబ్బులు తీసుకునేది వాళ్ళకి దగ్గ ఫేవర్ అయినట్టు పనులు చేస్తుంటారు అన్నమాట. ఈ రాజకీయ పార్టీలో అధికార పార్టీలో ఉండేవాళ్ళు, ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు అందరు డబ్బులు తీసుకుంటారు. ఎప్పుడైతే ఈ కార్పొరేట్ కంపెనీలు రాజ్యాంగంలో ఇన్వాల్వ్ అయినాయో, ఇది రాజకీయ పార్టీల్లో ఇన్వాల్వ్ అయినాయో, అప్పుడే నాంది పలికారన్నమాట. ఓట్లు కొనటానికి డబ్బులు అట్టొస్తుండే అన్నమాట ఈ దొంగలందరికీ. రెండోది ఏంటంటే, పారిశ్రామికవేత్తలకి రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వటం ఒకటి, ఇది సారా కాంట్రాక్టర్లకి, సివిల్ కాంట్రాక్టర్లకి, పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకి వీళ్ళందరికీ సీట్లు ఇవ్వడం ఒకటి. రెండోది ఏంటంటే, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు ఆ డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు వివిధ రూపాల్లో ఏం చేస్తుందంటే ఓటర్కి పంచడం. దీనికి మూల కేంద్ర బిందువు అది. ఏ రాజకీయ పార్టీ అయినా స్వచ్ఛందంగా పార్టీ కార్యకర్తలు ఇచ్చిన విరాళాలతో పార్టీ నడుపుకోవాలి. అది వదిలేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల కాడ అధికారంలో ఉన్న పార్టీ వేల కోట్లను తోసేసి. అసలు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటారు? అంటే ఇలా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని గతంలో ఏంటంటే సందాలు తీసుకునేవాళ్ళమ్మా. అవి లెక్కలోకి వచ్చేవి కాదు, బ్లాక్ మనీ అంతా చూసేవాళ్ళు. ఈ 2018 నుంచి ఏం చేశారంటే ఎలక్టరల్ బాండ్ సిస్టమ్ తెచ్చారు. ఇప్పుడు అంటుండేది ఏం లేదమ్మా, ఎవరెవరు ఏ పార్టీ ఎంత తీసుకున్నారో చెప్పండి అంటారు అన్నమాట సుప్రీంకోర్టు. అబ్బే మేము చెప్పము అంటున్నారు. అది దొంగతనం కాకపోతే ఏమవుద్దమ్మా, మీరు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి ఎంత ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీకి ఎంత ఇచ్చాం, కమ్యూనిస్ట్ పార్టీలకి ఎంత ఇచ్చాం, పార్టీ పార్టీలకి ఎంత ఇచ్చాం, యువజన శ్రామిక రైతు పార్టీకి ఎంత ఇచ్చాం, తర్వాత భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి ఎంత ఇచ్చాం, డిఎంకే పార్టీకి ఎంత ఇచ్చాం, తప్పేముందమ్మా లెక్కలు ఇవ్వమని చెప్పి ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందమ్మా. వాళ్ళు నిన్న పోయి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు వేసాడు మళ్ళీ కేసు. కుర్రోడు వేస్తే మాకు ఇంకా 30 రోజులు గడువు. అసలు 26 రోజుల నుంచి ఏం గిడ్డి బీకర్రా? ఈ 15వ తేదీ సాయంత్రం లోపల ఈసీకి మొత్తం ఇచ్చేసేయండి, ఈ డ్రామాలు ఇంకా చాలు, కట్టి పెట్టండి అని చెప్పి 5 మంది జడ్జీలమ్మా. మన ప్రధాన న్యాయమూర్తి ఎవరు సుప్రీంకోర్టుకి తెలుసా? జస్టిస్ చంద్రచూడ్, డివై చంద్రచూడ్ గారు, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ కుమార్, 5 జడ్జీలు తీర్పిచ్చారు. ఏమని? 15వ తేదీ సాయంత్రం లోపల ఇచ్చేయాలా. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఇల్లు ఇవ్వాలిగా, ఇవ్వాలనా పర్లేదా? ఇవ్వకుండా ఇంకా సమయం అడుగుతున్నారు. ఇంకా సమయంతో అప్పుడు ఏం చేశారంటే, ఏ పార్టీకి ఎవరిచ్చారో తెలిసిపోతుంది ఇస్తే. అప్పుడు ఈ నిర్ణయాలన్నీ అన్ని పార్టీలు స్వాగతిస్తుండయి. ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తుండయి. చెప్పేయండి, ఇచ్చేసేయండి అంటుంటే భుజాలు ఎందుకు దౌడుకుంటారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? అందువల్ల ఏంటంటే, ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఒకటేనమ్మా, భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎస్పెషలీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఈ దగులుబాజీ అని ఈ 4 రాష్ట్రాల్లో ఓటు 10,000 పెట్టి కొనటానికి కూడా సిద్ధపడి ఉన్నారు. ఇప్పుడే ఓట్లకు పంపకానికి ఇస్తుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ వాలంటీర్లను ఇళ్ళకి పిలిచి 10,000 రూపాయలు దాంట్లో పెట్టి పట్టు చీరలు పంపిణీ చేస్తున్నారు ఆ రూలింగ్లో ఉన్న యువజన శ్రామిక రైతు పార్టీ. అదేవిధంగా జర్నలిస్టులను పిలిచి, యూట్యూబ్ జర్నలిస్టులని అందరినీ పిలిచి వాళ్ళ తల్లిదండ్రులకు పట్టుబట్టలు వార్తలు మాకు అనుకూలంగా రాయండి అని చెప్పి 10,000 రూపాయలు కవర్లో పెట్టి పట్టు బట్టలు పెట్టి పంపిస్తారమ్మా. అంటే తాయిలాలకి ఇప్పుడే తెరలేపారు.
అందువల్ల ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఏ పార్టీకి ఏ కంపెనీలు ఎంత ఇచ్చినాయి అనే దాన్ని చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఉందమ్మా, ఎందుకు వచ్చింది? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టు మనం ఎందుకు తెచ్చుకున్నాం? దేశ రక్షణకు తప్ప మిగతా విషయాలన్నీ ఇవ్వాల్సిందే పౌరులు ఊరు అడిగిన. అంటే సమాచార హక్కు చట్టం ఇంకెందుకు రద్దు చేయండి రా బాయ్ సమాచార హక్కు చట్టాన్ని. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది కదమ్మా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ రహస్యాన్ని ఇవ్వకూడదు? దేశానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించినటువంటి విషయాలు, రక్షణకు సంబంధించిన విషయాల తప్పనిచ్చి మిగతా అన్ని పబ్లిక్కి తెలియాల్సిందే అని సమాచార హక్కు చట్టం చెప్తుంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చెప్తుంది. ఆ యాక్ట్ వైలేషన్ అయినట్టే కదమ్మా. అందువల్ల ఏంటంటే అన్ని గుమ్మడికాయలు దొంగూరంటే భుజాలు దౌడుకోకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఖచ్చితంగా ఎలక్టోరల్ బాండ్లు ఎవరెవరు ఏ కంపెనీ వాళ్ళు ఏ పార్టీ కోసం ఎంత కొన్నారో అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చి తీరాల్సిందే. 15th లోపు గనక ఎస్బీఐ బాండ్లని గనక సమర్పించకపోతే ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉందంటారు? కోర్ట్ ఆఫ్ కండక్ట్ కింద ఎస్బీఐ బ్యాంక్నే మూసేయచ్చు. మొత్తాన్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు. ఏమంత తేలిగ్గా ఉందండి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అంట. ఇమ్మీడియట్గా ఏంటంటే ఆ ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టరు అఫీషియల్స్ అల్లా వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పడేయండి అంటారు. అందువల్ల ఖచ్చితంగా ఇచ్చేస్తారమ్మా. పోయిన నెల 15వ తేదీ చెప్తే అన్ని కంప్యూటర్లో ఉండేవి కదమ్మా. ఎంత చేపిస్తారు వాళ్ళు అట్లా తడితే ఇవాళ ఏందమ్మా టెక్నాలజీ అంతా మొబైల్ అంటే తోకలేని పిట్ట 90 ఆమళ్ళ బద్ద అన్నారు పెద్దవాళ్ళు. సామెత చెప్పారు, ఏం చెప్పారా? తోకలేని పిట్ట 90 ఆమళ్ళ బద్ద అని. ఏంది తెలుసా? ఉత్తరం పోస్ట్ కార్డు పాత సామెత, తెలుగు సామెత. అట్ట ఈరోజు ఈమెయిల్ మొత్తం సాఫ్ట్వేర్ నిమిషాల మీద కూర్చుంటే నిమిషాల మీద తట్టిచ్చేదానికి 1 గంట చాలమ్మా. ఎన్ని డ్రామాలు కట్టి పెట్టండి. ఖచ్చితంగా ఎలక్టోరల్ బాండ్లు ఏ పార్టీ ఏ కంపెనీ కాడ ఎంత దోసుకున్నారో ఏడొక పెద్ద సమస్య వస్తుందమ్మా సౌజన్య. ఇప్పుడు ఇస్తే ఆ కంపెనీలకి ఎక్కడెక్కడ భూములు కేటాయించింది, ఆ కంపెనీలకి ఎక్కడెక్కడ నీళ్లు కేటాయించింది, ఈ భాగవతం విద్యుత్ రాయితీ ఇచ్చింది, ఇదంతా వాళ్ళ రుణాలు రైట్ ఆఫ్ చేశారు కదా. రైట్ ఎవడన్నా 1 లక్ష రూపాయలు కట్టకపోతే లేచొస్తారే వాళ్ళకి రుణమాఫీ చేశారు కదా. ఏది ఏడ అనాథలు అయిపోయా పారిశ్రామికవేత్తలకి 25 లక్షల కోట్లు రుణమాఫీ చేసిందమ్మా. వాళ్ళందరూ దొంగలందరూ బయటకు వస్తారు కదా. మాకు పార్టీ పండిరా నీకు రుణమాఫీ చేస్తాం, రైతుకు మాత్రం చేయము. దేశంలో అందరికి అన్నం పెట్టి రైతులకు మాత్రం రుణమాఫీ వద్దు, పారిశ్రామికవేత్తలకు మాత్రం రుణమాఫీ కావాలా? అర్థమవుతుందా? 65% ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వ్యవసాయ రంగం రుణమాఫీ వద్దు. పారిశ్రామికవేత్త దేశ గనుల్ని దేశ ప్రజల సంపదని శ్రామికుల శక్తిని దోచే వాళ్ళకి మాత్రం రుణమాఫీ చేస్తారనమాట. ఈ దొంగతనం అంతా బయటకు వస్తుందని గంప కింద కోడి పెట్టాల కప్పెట్టాలని చూస్తుండే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయమ్మా. కాబట్టి ఈ దొంగలో ఎవరిని తీసిపారని ఎవరికి ఎంత ఇచ్చారో అని తేట తెల్లం చేయాలా. ఇవాళ మనం ఎన్నో తేదన్నాం. ఇప్పుడు ఈ ఎస్బీఐ సమర్పించినా కూడా ఈ బాండ్లన్నీ ఒకవేళ అవి దొంగ లెక్కలు అని తెలిస్తే ఎటువంటి చర్య తీసుకుంటారు? దొంగ లెక్కలు కదమ్మా, స్వచ్ఛమైన లెక్కలు. ఏ కంపెనీ వాడు ఎంతకి ఇచ్చిండు, బిర్లా వాడు ఎంతకి ఇచ్చిండు ఏ పార్టీకి, బిర్లా అదానీ వాడు ఎంత ఇచ్చిండు, రిలయన్స్ వాడు ఎంత ఇచ్చిండు. భారతదేశంలో వివిధ రకాల గోల్డ్ స్మగ్లింగ్ వ్యాపారం, గోల్డ్ వ్యాపారం చేసేవాళ్ళు ఎలకడే కదా బ్లాక్ మనీ ఎక్కువ ఉండేది. కాబట్టి పారిశ్రామికవేత్తలు ఎవరెవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చారు అనేది తేట తల్లం అయిపోద్ది. దాన్ని బట్టి ప్రజలు కూడా అరే దొంగనా కొడుకులు రాజకీయ పార్టీలు పెట్టుకునేది కార్పొరేట్ కంపెనీల వాళ్ళకే సేవ చేయటానికి కానీ ప్రజలకు సేవ చేయటానికి కాదని తేట తెల్లం అయిపోద్దమ్మా. కాబట్టి ఆ బాండుల లిస్ట్ అంతా బయట పెట్టి తీరాల్సిందే ఒక భారతీయుడిగా నేను అడుగుతుండా.